మాతృదేవోభవ. శ్రీధర్యం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజున మనం క్రోధి నామ సంవత్సర అంటే మన ఇంగ్లీష్ డేట్కి సరిపడేటివి 9వ తారీఖు ఏప్రిల్ నెల 2024 నుండి 29/3/2025 వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి కాలాన్ని మన తెలుగు సంవత్సరాల్లో క్రోధి నామ సంవత్సరం అని పిలుస్తూ ఉంటాము. అదే మన తెలుగులో ఇందులో మాసాలు కూడా మనకి అలా ఏప్రిల్, జనవరి అట్లా రావుండి మనకి చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వేజ ఇట్లాంటి మన మాసాల పేర్లు వస్తూ ఉంటాయి. దీన్ని క్రోధి నామ సంవత్సరం అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాము. ఈ క్రోధి నామ సంవత్సరంలో ఇప్పుడు ఈ 12 రాశుల్లో ఆఖరి రాశి అయినటువంటి మీన రాశి వారి యొక్క గ్రహచారం ఎట్లా ఉన్నది, దాని యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి దాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ మీన రాశి వారికి రాశిలోనే రాహు సంచారం, అలాగే సప్నంలో కేతు సంచారం తామరమూర్తిగా జరుగుతూ ఉన్నది. ఇకపోతే గురువు యొక్క సంచారం 34వ ఏప్రిల్ నెల 30వ తారీఖు ఏప్రిల్ నెల 2024 సంవత్సరం వరకు ఒక నెల రోజులు మాత్రం, అంటే నెల రోజులు పూర్తిగా కూడా కాదు, ఆ నెల రోజులు సుమారుగా మనకి ద్వితీయంలో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. ఆ తర్వాత తృతీయంలోకి సంచారం జరుగుతూ ఉంటుంది, తృతీయ స్థానాల్లోకి. ఇకపోతే ఏ స్థానంలో స్వక్షేత్రంలో శని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఈ విధంగా గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది. వీటి వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏంటి అనేటటువంటి కనుక మనం చూసుకున్నట్టయితే, గురువు తృతీయంలో సువర్ణమూర్తిగా ఉన్నారు. అందుచేత కొంతవరకు మనకి సువర్ణమూర్తిగా ఉన్నారు కాబట్టి తృతీయంలో కూడా సుఫలితాలు ఇవ్వజాలరు. అయితే ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, ఇక రాజపూజ్యం 2, అవమానం 2 ఈ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ జన్మంలో రాహువు ఉండటం వల్ల ఇక్కడ మన యొక్క శరీరాల ఆరోగ్యం, అలాగే సప్తమంలో కేతు సంచారం వల్ల మన శరీరారోగ్యము ప్లస్ మన కుటుంబంలోని వారి యొక్క భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వారి యొక్క ఆరోగ్య విషయాలలో చాలా కొంచెము జాగ్రత్త పడవలసినటువంటి విషయం ఉన్నది. ఎందుకంటే రాశిలో సంచారం చేసే ఒక్క గ్రహం యొక్క ఫలితము 12 రాశుల మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అందుచేత ఇది చాలా ఒక పరీక్షా కాలంగా రాహుకేతువులు నిలుస్తూ ఉన్నారు. ఆదాయం విషయం కూడా చాలా వరకు తగ్గేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే ఖర్చులు కూడా చాలా కష్టం మీద ఖర్చుల్ని మనం సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. దాన్ని అప్పులు పాలైపోకుండా మాత్రం జాగ్రత్త చూసుకోండి. వచ్చిన ధనంలోనే మీ యొక్క ఖర్చులన్నింటినీ ఇమిడ్చుకోగలిగితే కొంతవరకు మా అప్పుల బాధ నుండి బయటపడవచ్చు. అలాగే వృత్తి వ్యాపారాల్లో కూడా మనం అనుకున్నటువంటి లాభాలు రావు. ఇది గురువు కూడా తృతీయంలో సంచారం వల్ల చాలా కొంచెం విషమకాలంగానే ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. ఇక వ్యయస్థానంలో కనుక శనిని తీసుకున్నట్టయితే స్వక్షేత్రం కాబట్టి కొంతవరకు మనకి వ్యయస్థానం అంత మంచిది కాకపోయినప్పటికీ ఆయన స్వక్షేత్రం కాబట్టి మనకి రజతమూర్తిగా ఉన్నారు కాబట్టి ఏదో కొంతలో కొంత మనకి శనీశ్వరుడు యొక్క అనుగ్రహం బాగుంటుంది. కానీ మిగతా గురుగ్రహం కానీ, రాహుగ్రహం కానీ, కేతుగ్రహం కానీ, శనీశ్వర గ్రహం కానీ ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం కూడా కొంచెం మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలవు. అందుచేత మీరు కంగారు పడక్కర్లేదండి. జన్మ జాతకం దగ్గరికి వెళ్ళండి. అందులో బాగున్నట్టయితే ఇవన్నీ పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. అయినప్పటికీ జ్యోతిష్యంలో మహానుభావులు చెప్పినటువంటి ఈ ఏ చిన్న విషయాన్నైనా దాని ప్రాముఖ్యత దానికి ఉండనే ఉంటుంది. అందుచేత గోచారాన్ని తక్కువగా తీయద్దు, షడ్బలాలు తీయక్కర్లేదు, సులువుగా తేలిగ్గా తీసుకోవాల్సిన పని లేదు. అష్టకం వరకు కావచ్చు, ఏ విషయాలు చాలా విషయాలు చెప్పారు వారు. ఆ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ప్రతి దేనికి ఉండే ప్రాముఖ్యత దానికి ఉన్నది. అందుచేత మొత్తం మీద గోచార రీత్యా ఇక్కడ మనకి గురు, శని, రాహు, కేతువుల యొక్క కొంతలో కొంత శని ఉపయోగపడినప్పటికీ 4 గ్రహాలు కూడా కొంచెం మనకి ప్రతికూలమైనటువంటి ప్రభావాలే చూపిస్తూ ఉన్నాయి. అందుచేత మీరు వృత్తి ఉద్యోగాలలో కానీ, అలాగే
మన గృహ విషయాలలో అంటే మాట తీరులో కానివ్వండి, భార్యతో కానివ్వండి, పిల్లలతో కానివ్వండి, తల్లిదండ్రుల విషయాల్లో కానివ్వండి, ఆరోగ్య విషయాల్లో కానివ్వండి, ధన విషయంలో కానీ పిల్లల చదువుల విషయాల్లో ప్రతి విషయంలోనూ ఈ విషయాన్ని అశ్రద్ధ చేసాము అని దేనిలోనూ వద్దండి. ప్రతి విషయాన్ని మీరు శ్రద్ధ చూపించి దాని మీద తగినటువంటి కృషి చేస్తే దీని నుంచి సులువుగా మనం బయటపడేటువంటి అవకాశం ఉన్నది. అందుచేత దీని ఏదో భయపెట్టారని అనుకోవద్దండి. మిమ్మల్ని భయభ్రాంతులు చేయడం ఆ ఉద్దేశం కాదు. జరగాల్సిన జరుగుతుంది, దాని గురించి కంగారు పడక్కర్లేదు. అందుచేత ఏదో జరిగిపోతుంది. జాతకం అనేటటువంటి ప్రధానమైనటువంటిది కాబట్టి అక్కడ అన్ని బాగున్నట్టయితే ఇవన్నీ ఒక రకంగా మనకి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. అయినా చాలా వరకు అది 170 పాళ్ళు 80 పాళ్ళు మనకి శుభ ఫలితాలు ఇస్తున్నప్పుడు 20% వరకు మనకు వచ్చేటటువంటి అశుభ ఫలితాలు మనకు ఒక లెక్కలోనివి కాదు. అందుచేత జాతకంతో పాటు దీన్ని సరి చూసుకుంటూ ఉండండి. ఆ విధంగా చేసినట్టయితే ఈ సంవత్సరం మీకు కూడా అందరితో పాటుగానే అన్ని రాసులతో పాటుగానే కొంచెం ఎక్కువగా గోచారరీత్యా ఉన్నప్పటికీ మిగతా గ్రహాలు రాసుల వారికి ఎట్లా ఉన్నదో శుభాలు కలుగుతాయో ఈ రాశి వారికి కూడా శుభాలు కలుగుతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే మీరు మాత్రం ఈ నవగ్రహ స్తోత్రాలను మాత్రం మానవద్దండి. అలాగే మీకు ఇష్టమైనటువంటి దైవం ఏ దైవమైనా పర్వాలేదండి, ఆ దైవాన్ని మీరు ప్రార్థిస్తే మీ సమస్యలన్నిటికీ భగవంతుడే మీకు పరిష్కారం చూపిస్తూ ఉంటాడు. అంత భయపడాల్సినటువంటి పని ఏమి లేదు. ఈ విధంగా చేసుకున్నట్టయితే మీకు అన్ని సకల శుభాలు కలుగుతాయి. శోభం భూయా. మాతృదేవో భవ. శ్రీధర్యం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము క్రోధినామ సంవత్సరం అంటే 9/4/2024 నుండి 29/3/2025 వరకు గల మధ్య కాలాన్ని అంతా కూడా క్రోధినామ సంవత్సరంగా మనం చెప్పుకుంటున్నాము. అదే విధంగా క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి గోచార ఫలితాలు, గోచారం మాత్రమే, ఇది జాతకం కాదు. ఈ గోచార ఫలితాలు ఎప్పుడు కూడా జాతక ఫలితాలకు అనుసంధానం చేసుకుంటే మనకి ఖచ్చితమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం గోచారం మాత్రం వినేసి ఇందులో ఏదో అద్భుతం జరిగిపోతుందని, చాలా బాగుందన్నారనేసి అతిశయోక్తులు చెప్పము. అలాగే ఎక్కువగా భయపెట్టేసి మిమ్మల్ని భయభ్రాంతులు చేసేటటువంటి ఫలితం లేదు. ఈ గ్రహరాశులు అంటే కొంచెం సుదీర్ఘంగా సంచరించేటటువంటి గురు, శని, రాహు, కేతువులు కొంచెం సుదీర్ఘంగా ఒక సంవత్సరం కాలం పాటు సంచరించేటటువంటి వాటి యొక్క ఫలితాల గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇక మిగతావంటారా, రవి, బుధులు, శుక్రుడు, కుజుడు, చంద్రుడు ఇవన్నీ చాలా స్వల్పకాలం మాత్రం ఉంటాయి. వాటిని ఈ సంవత్సర ఫలితాల్లో చెప్పుకోజాలము. అందుచేత మెయిన్గా ఉన్నటువంటి, ముఖ్యంగా ప్రముఖంగా ఉన్నటువంటి ఈ గురు, శని, రాహు, కేతువుల యొక్క సంచారాన్ని బట్టి ఈ సంవత్సర ఫలితాలు మీకు ఎలా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మీకు కొంచెం తెలియజేస్తాను. అందుచేత ఇప్పుడు మకర రాశి వారికి మే 1వ తారీఖు నుండి గురువు ఇప్పుడు ప్రస్తుతం చతుర్థంలో సంచరిస్తూ ఉన్నారు, మేషంలో. అయితే ఒక నెల రోజుల పాటు అక్కడే ఉంటారు, అది పర్వాలేదు. అక్కడ నుండి మీకు 5వ స్థానంలోకి మీకు ఎప్పుడైతే గురువు సువర్ణమూర్తిగా అక్కడ ఒక సంవత్సరం కాలం పాటు ఉంటారో ఆ సంవత్సరం అంతా అందులోనూ ముఖ్యమైనటువంటి గ్రహం రాహుగ్రహం సువర్ణమూర్తిగా ఉండటం అనేటటువంటిది ఈ రాశి వారికి ఒక మహద్భాగ్యంగా చెప్పుకోవచ్చు గోచార ఫలితాలలో. అలాగే శని స్వక్షేత్రంలో ఉండి ద్వితీయంలో, లగ్నాధి అయిన రాశాధిపతి కూడా ఆయనే, మకర రాశికి కుంభరాశికి కూడా ఆయనే అధిపతి. అయితే ఆయన స్వక్షేత్రంలో ఉండి ఆయన కూడా సువర్ణమూర్తిగానే ఉండటం వల్ల అటు మీకు గురువుగా ఎంత ఈ రాశి వారికి, ఈ మకర రాశి వారికి గురువు ఎంత శుభాలు కలగజేస్తాడో దానికి ఏ మాత్రము కూడా తీసిపోని విధంగా శనీశ్వరుడు కూడా చాలా శుభ ఫలితాలు ఈ సంవత్సరం కాలం పాటు ఈ శనీశ్వరుడు మనకు ఆ శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇకపోతే రాశ్యాతు చంద్రాతు తృతీయ స్థానంలో రాహు రజితమూర్తిగా సంచారం చేస్తున్నారు. ఇది కూడా చాలా శుభప్రదమైనటువంటి తృతీయంలో రాహు ఉండటం అనేటటువంటిది అటు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగానే. అయితే గురు శనుడు అంటే ఈయన ఇక్కడ మనకి రజితమూర్తిగా ఉన్నారు కాబట్టి ఈ గోచార ఫలితాల్లో ఈ మూర్తి మంతాన్ని చూసుకోవాలి. రజితమూర్త, సువర్ణమూర్త,
ఇవి చూసుకోవాలి. మూర్తిమంతంలో చూసుకుంటున్నాం కాబట్టి ఏదో కొద్దిపాటి తేడాలో అటు గురువుకు ఇటు శనికి ఏ మాత్రము కూడా తీసిపోయినటువంటి శుభ ఫలితాలు రాహుగ్రహం కూడా ఈ మకర రాశి వారికి కలగజేస్తూ ఉంటారు. అలాగే ఇక భాగ్యంలో కేతుగ్రహ సంచారం రజితమూర్తిగా సంవత్సర కాలం పాటు సంచారం జరుగుతున్నది. ఆయన కూడా రజితమూర్తిగా ఉన్నారు కాబట్టి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు. అంటే మీకు సుదీర్ఘకాలంగా సంచరించే గ్రహాల గురించి చెప్పుకుంటున్నాము కాబట్టి ఇక్కడ గురువు, శని, రాహు, కేతు ఈ 4 గ్రహాలు కూడా మీకు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. తద్వారా ఈ రాహుగ్రహం ఈ మకర రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉంటాయా అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము. అంచేత ఈ గురుగ్రహము పంచమ స్థానంలో ఉండటం వల్ల సంతానం యొక్క అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ఆర్థికంగా బాగా ఎదుగుదల కనబడుతుంది. మీకు స్టాక్ మార్కెట్లను ఆకర్షించి విశేషమైనటువంటి లాభాలు పొందుతారు. ఎవరన్నా స్టాక్ మార్కెట్ బిజినెస్ చేసుకునే వారు ఉన్నట్టయితే వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. గృహంలో ముఖ్యంగా శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. బంధుమిత్రుల సమాగమం కూడా జరుగుతూ ఉంటుంది. బంధుమిత్రులందరినీ కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. నూతనంగా గృహం ఏర్పరచుకునేటటువంటి అవకాశం కూడా, ఎందుకంటే 4 గ్రహాలు కూడా మన శుభగ్రహాలుగా ఉన్నాయి కాబట్టి ఒక గృహం ఏర్పరచుకునేటటువంటి అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నారు. అన్ని రకాల వృత్తుల వారికి, ఇంకా ఆ వృత్తి వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీలో కావచ్చు, షేర్ మార్కెట్ కావచ్చు, ఎవరు ఏ రంగాలలో ఉంటే ఆయా రంగాలలో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ సంవత్సరం ఈ గురుగ్రహ ప్రభావం వల్ల చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే విద్యార్థులు ఉన్నత చదువుల కోసం చెప్పేసి విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి చాలా మంచి అవకాశం కూడా విదేశాలకు వెళ్ళడానికి గురువు అదృష్టాన్ని కలిగిస్తాడు. విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం తప్పకుండా కలుగుతుంది. ఇప్పటికే ఇతర దేశాల్లో చదువు పూర్తి చేసిన వారు ఎవరైనా ఉన్నట్టయితే ఉన్నత ఉద్యోగం ఇప్పటికే పొందిన వారికి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇప్పటికే విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం చేస్తూ ఉన్న వారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి వివాహాది శుభయోగాలు అన్నీ కూడా జరిగేటటువంటి అవకాశం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. మకర రాశి వారు అప్రమత్తంగా ఉండి ఆర్థిక విషయాలలో క్రమశిక్షణ ఉండటం చాలా అవసరం. ఎందుకంటే ఏవో ఎడాపెడా డబ్బులు వస్తున్నాయని చెప్పేసి ఎడాపెడా ఖర్చు పెట్టడం కూడా అంత మంచిది కాదండి. డబ్బులు ఎలా వచ్చింది చాలా కష్టార్జితం లేకుండా ఎవరికి రాదు. కానీ ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం చాలా అవసరమా కాదా అని చూసుకుంటూ ఖర్చు పెట్టాలి. అది సద్వినియోగం అవునా కాదా, అవసరం అవునా కాదా, అది మనకు సద్వినియోగపడుతుందా లేదా, ఇటువంటివన్నీ కూడా 1-2 సార్లు పరిశీలన చేసుకుని డబ్బులు ఖర్చు పెట్టుకున్నట్టయితే మనకి డబ్బులు చాలా మిగిలేటటువంటి, మనకి ఎప్పుడు బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, డెఫిసిట్ ఉండదండి ఈ రాశి వారికి అవకాశం గోచార రీత్యా. అట్లాగే వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలన్నీ కూడా మంచిగా జరుగుతాయి. సొంత ఇంటిని మరియు సంపదను కూడా కుటుంబాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఈ ఆర్థిక పరిస్థితి వల్ల కుటుంబ పరిస్థితి మెరుగుపడుతూ ఉంటుంది. ఒకవేళ ఒక G+1 అంటే ఒక్క ఫ్లోర్ వేసుకుని ఉన్నారు మీరు ఇల్లు, దాని మీద ఇంకో అంతస్తు వేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ లేకపోయినట్టయితే అసలు ఇల్లే లేదనుకుంటే ఈ సంవత్సరంలో మీరు ఆ ప్రయత్నాలు గట్టిగా చేయండి. 4 గ్రహాల యొక్క అనుకూలంతో మీకు ఒక స్వగృహం ఏర్పడుతూ ఉంటుంది. ఉన్నవాళ్ళు అయితే ఒక ఫ్లోర్ వేసుకుంటారు, రెండోది వేసుకుంటారు. రెండు ఫ్లోర్లు కనుక ఉన్నట్టయితే 3వ ఫ్లోర్ వేసుకునేటటువంటి అవకాశం కూడా ఈ మకర రాశి వారికి కలుగుతూ ఉంటుందండి. ఇదే విధంగా ఉద్యోగస్తులు వేతనాలు పెంపు ఖరారవుతూ ఉంటుంది. కొత్త ప్రభుత్వాలు వచ్చాయి రాష్ట్రాల్లో కొన్ని చోట్ల, అలాగే దేశంలో కూడా కొత్త ప్రభుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఎవరు గెలిస్తే వారు తప్పకుండా ప్రోత్సాహకాలు ప్రకటించడం అనేటటువంటి సర్వసామాన్యం. అందుచేత ఉద్యోగస్తులకి కనుక అయినట్టయితే ఆ ప్రోత్సాహకాల ద్వారా జీతాలు పెంపుదల మనకి స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. అలాగే అన్ని రంగాల్లో వారికి కూడా ఆశించినటువంటి విశేషమైన అభివృద్ధి, మామూలుగా అభివృద్ధి వేరు, విశేషమైన అభివృద్ధి అనుభవిస్తారు. సంతానం కూడా ఆశించినటువంటి ప్రతిభ కనపరుస్తూ ఉంటారు, అండగా ఉంటారు. మీ సంతానానికి ప్రేరణ కలగడం ద్వారా వారి వృద్ధికి తోడ్పడతారు. మీరు మీ వృద్ధికి వారు తోడ్పడతారు ఉద్యోగంలో ఉంటే, లేకపోతే వారి వృద్ధికి మీరు తోడ్పడుతూ ఉంటారు. సమాజంలో మీ స్థానం కూడా మనకి మెరుగుపడుతూ ఉంటుంది సమాజంలో.
ఎందుకంటే మనం అన్ని రకాలుగా బాగున్నామంటే మరి చుట్టాలు చూసే వాళ్ళకి మన శ్రేయస్సు కోరేటటువంటి వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి మన మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతూ ఉంటుంది. ఇక కొంతమంది దాని గురించి లోపల కులుకునే వాళ్ళు ఉంటారు, అది లోక సహజం, దాని గురించి మనం పట్టించుకోక్కర్లేదు. ఆ విధంగా మనకి శని భగవానుడి ద్వారా, రాహు భగవానుడి ద్వారా ఈ విధమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఉద్యోగంలో కూడా ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే, అంటే ప్రమోషన్, ఇందులో మనకి కొన్ని దౌర్భాగ్యాలు ఉన్నాయి కదండి, రిజర్వేషన్లు అని అవన్నీ ఇవని, మనకంటే జూనియర్ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు, మనకు రాలేదని లోపల బాధ కలుగుతూ ఉంటుంది, కానీ ఏమీ చేయలేం. అది ఎందుకంటే ప్రభుత్వ నిర్ణయం, దాన్ని ధిక్కరించలేము. అటువంటి వాళ్ళకు కూడా కొన్ని ప్రమోషన్ వచ్చేటటువంటి అవకాశాలు కూడా మనకి ఈ సంవత్సరం కొంచెం అనుకూలమైనటువంటి ఆ ఫలితాలు మనకి కనబడుతూ ఉన్నాయి. అలాగే స్వయం వృత్తుల వారికి కానీ, ఇండస్ట్రీలు పెట్టినటువంటి వారికి కానీ, సాంకేతిక పరమైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వారికి కూడా, అన్ని రకాల వారికి కూడా ఈ సంవత్సరం ఈ మకర రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితం ఉన్నది. ఎప్పట్లాగే మీరు మీ యొక్క ఈ నవగ్రహ స్తోత్రాన్ని మాత్రం మానకండి. అలాగే వీలైతే మీరు మీ ఇష్టదైవాన్ని ఎప్పుడైనా సరే ప్రార్థించుకోండి. ఒకవేళ ఈ నవగ్రహ స్తోత్రమే కాకుండా ఎవరికైనా వస్తే విష్ణు సహస్రనామం కూడా చదువుకున్నట్టయితే అందులో కూడా ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి ఇది ఇంతకు ముందు ఎపిసోడ్ లో మనం చెప్పుకున్నాం. అందుచేత ఆ విధంగా విష్ణు సహస్రనామ పారాయణ వల్ల కూడా నవగ్రహ దోషాలు తొలగిపోయి మనకి ఒక రకమైనటువంటి దైవీ శక్తి, దైవానికి సంబంధించిన శక్తి మనకు పెరిగి అన్ని సర్వశుభాలు ఏర్పడతాయి. ఈ విధంగా చేసుకోండి. శుభం భూయాత్.